ఆయన మెల్లనైన కంఠస్వరాన్ని వినడానికి మనం రెండవదిగా ఏం చేయాలో చెప్పుకుంటున్నాము. ఆయనకు అతి సన్నిహితంగా ఉండాలి. మన సమయం అంతా ఆయనతోనే ఎక్కువగా గడపాలి. ఆయనకి ఎంత దగ్గరగా ఉంటామో ఆయన స్వరాన్ని అంతగా వినగలుగుతాము. ఆయన్ను ఒక ప్రియ స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ బంధువుగా చూసినప్పుడు ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాము. కాబట్టి ఆ ఆత్మీయ కుటుంబంలో మనం కూడా ఒక సభ్యురాలుగా ఉంటే మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన సమస్యల్లో ఆయన చల్లనైన మెల్లనైన ఆయన మాటలు మనల్ని సేదతీర్చుతాయి, మనకు నిశ్చింతనిస్తాయి. మనం దేవునితో ఉండదగిన ఒక ప్రదేశము అదే మన ఆంతర్యపు గది. ఆ చిన్న గదిలో దేవుడు ఉంటాడు. మనం ఆ గదిలో దేవునితో ఉండగలిగితే ఆ స్వరం మనకి వినిపిస్తుంది. అప్పుడే మనకు ప్రశాంతత. మౌనంగా ఆయన సన్నిధిలో ఉండటము, మృదుమధురంగా ఆయన తీయని స్వరం గాయపడిన మన గాయాలను మాన్పి హాయిగా ఉండేలా చేస్తుంది. మనం ఆయన సన్నిధిలో, ఆ ఆంతర్యపు గదిలో ఆయన స్వరాన్ని బహుశ్రద్ధగా ఆలకించి కన్నులెత్తి చూస్తే ప్రశాంతమైన వదనం మన కన్నులకు కనిపిస్తుంది. ఆయన స్వరాన్ని విని ఆయన ముఖారవిందాన్ని గాంచినప్పుడు ఎండిపోయిన, అలసిపోయిన, వాడిపోయిన మన బ్రతుకుల్లో వర్షపు దారులు కురిసినట్లుగా మన అంతరాత్మలు, మన ప్రాణ దేహాత్మలు సేదదీరి చిగురిస్తాయి. అందుకే మన జీవితంలో కొంత సమయాన్ని ఆయనను మన ఆంతర్యపు గదిలోకి ఆహ్వానించి ఆయనతో ముచ్చటించుతాము. ఆయన చెప్పే ప్రతీదీ ఆలకించి మనం ఎంతో సేద తీరగలుగుతాము. ఇంకా మూడవదిగా ఏకాంత ప్రార్థన. ఉదయాన్నే తెల్లవారకు ముందే, పక్షులు చేసే కిలకిల రావాలకు ముందే ఆయనతో మనం చేసే ఒక ఒప్పందము. ఆయనతో మనం గడిపే సమయం, ఆ సమయంలో ఆయనతో మనం చేసుకునే ఒప్పందము. ప్రభువా, ఈ దినమంతా నాతో మాట్లాడు, నన్ను నడిపించు, నాకు ఆలోచన దయచేయి. అలాంటి ప్రార్థన మన ప్రాణాత్మ దేహాలు ఆయన వశంలోనికి వెళ్ళిపోతాయి. ప్రభు యొక్క ఆత్మను మనలో నింపుకునే పద్ధతి ఇది. ఆ ఆత్మ మనతో ఉండి ప్రతి క్షణం తన మెల్లనైన స్వరాన్ని వినిపింపజేస్తాడు. ఆయనే మన సర్వస్వం అయినప్పుడు ఆయన స్వరాన్ని వినకుండా ఎలా ఉండగలం? చూడండి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం ఆత్మీయులు అనుకున్న వారి స్వరం మనకి వినిపించినప్పుడు మనం దాన్ని గుర్తుపడతాం కదా, వెంటనే వాళ్ళ దగ్గరికి పరిగెట్టి వెళతాము. ఇది అంతే. ఆయన్ని మన ఆత్మలో నింపుకున్నప్పుడు మన ఆత్మీయుడిగా ఆయన స్వరం మనం తప్పనిసరిగా గుర్తుపట్టగలుగుతాము, వినగలుగుతాము. అప్పుడే మనం ఈ లోకంలో ఉన్న ఈ ఇహలోక జీవితము, అలాగే మన ఆత్మీయ జీవితము ప్రశాంతంగా, క్షేమంగా, నిశ్చలంగా ఉంటాయి. అది మన జీవితాలకు ఆశీర్వాదకరము. కాబట్టి మనలో ఉన్న మనలో ఉన్న బాధలు, ఇబ్బందులు, గాయాలను మనం పక్కకు పెట్టడం, తరువాత ఆయనతోనే అతి సన్నిహితంగా ఉండి ఆయనకి సమయాన్ని కేటాయించడము, మూడవదిగా ఆయనతో ఏకాంత ప్రార్థన చేసుకొని ఒక ఒప్పందాన్ని ఆయనతో కుదుర్చుకోవడం, ఇవన్నీ మనం చేసినప్పుడు ఈ గందరగోళ లోకంలో మన జీవితం ఎంతో ప్రశాంతంగా, క్షేమంగా ఉండగలుగుతుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.